నమస్తే, నేను ఆదిత్య. శాంసంగ్లో భారీగా ఉద్యోగాల తొలగింపు అంటూ బ్లూంబర్గ్ చేసినటువంటి సర్వేలో వెల్లడించడం జరిగింది. మరి దీని వెనకాల స్టోరీ ఏంటి, అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితులు వచ్చాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. శాంసంగ్లో భారీ ఉద్యోగాల తొలగింపు అంటూ ఒక వార్త అయితే వినిపిస్తుంది. సో ఎందుకు ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి అసలు? ఇప్పుడు ఐటీలో ఉండేటువంటి పరిస్థితి కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. ఐటీ రంగంలో రాబోయేటువంటి రోజుల్లో ఐటీలో అసలు ఉద్యోగాలే ఉండవు. ఒకవేళ ఉద్యోగాలు ఉన్నప్పటికీ కూడా శాలరీస్ ఎక్కువ తీసుకునేటువంటి వాళ్ళని ఉంచరు అనేది ఒకటి వినిపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే ట్రాన్స్మిషన్ పీరియడ్ నడుస్తుంది ఐటీలో అనేది వినిపిస్తుంది. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఇలాంటి పరిస్థితి వస్తుంది అనేది. ఇప్పుడేంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీనివైపు వెళ్ళిపోతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ నెట్వర్క్, సైబర్ సెక్యూరిటీతో పాటు ఐఓటీ, తర్వాత డేటా అనాలిసిస్, వీటిలో కొంచెం ఉన్నాయి. మిగతా సెక్టార్లో అన్నీ తగ్గిపోతున్నాయి అనేది ఆల్రెడీ అన్ని కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీలు అన్నీ కూడా ఉద్యోగుల్ని బెంచ్ మీద పెట్టినాయి. చాలా వరకు బెంచ్ మీద పెట్టినాయి. రాబోయేటువంటి రోజుల్లో ఇంకా కూడా ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పి అంటున్నారు. దానికి కారణం ఏంటంటే వరల్డ్ వైడ్ జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం. ఇప్పుడు థర్డ్ వరల్డ్ వార్ అనేది ఇప్పుడు పొంచి ఉందనేది ట్రంప్ చెప్తున్నాడు. థర్డ్ వరల్డ్ వార్ రెడీగా ఉంది. ఎందుకంటే ఒకవైపు ఇజ్రాయెల్ లెబనాన్ జరుగుతుంది యుద్ధం, ఇంకొక వైపు రష్యా ఉక్రెయిన్ జరుగుతుంది. అంటే వాళ్ళకి యుద్ధం జరుగుతుంటే మనకెందుకు అని అనుకోవచ్చు. కానీ ఒకరికొకరికి మధ్య నీకు రిలేషన్స్, వాణిజ్య సంబంధాలు ఉంటాయి, ద్వైపాక్షిక సంబంధాలు ఉంటాయి, వాణిజ్యపరమైన సంబంధాలు ఉంటాయి. వీటి కారణంగా ఒక దేశంలో ఏదైనా జరిగినప్పుడు దాని యొక్క ప్రభావం ఖచ్చితంగా మిగతా దేశాల మీద ఉంటాయి. ఇప్పుడు ఇజ్రాయెల్, అమెరికా సపోర్ట్ చేస్తుంది. రాబోయేటువంటి రోజుల్లో రష్యా కూడా రంగంలో దిగి ఇప్పుడు లెబనాన్కు వాటికో సపోర్ట్ చేసింది అనుకోండి, అప్పుడు ఎఫెక్ట్ పడుతుంది. సో పశ్చిమ ఆగ్నేయ దేశాల్లో ఉన్నటువంటి పరిస్థితులు, గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి పరిస్థితులు, ఇవన్నీ కనుక తీసుకుంటే కనుక ఎఫెక్ట్ పడుతుంది అనేది. సో ఈ ఎఫెక్ట్ దేని మీద పడుతుందంటే ఇప్పుడు జనరల్గా ఏంటంటే వరల్డ్ వైడ్ కూడా సాఫ్ట్వేర్ రంగం మీద డిపెండ్ అయింది ఎక్కువగా. ఇంతకుముందు ఒకప్పుడు వ్యవసాయ రంగం ఏ దేశంలో బాగుంటుందో ఆ దేశం బాగా సంపద కలిగి ఉండే దేశంగా భావించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చిన తర్వాత, సాంకేతికత పెరిగిన తర్వాత ఐటీ రంగం ఎక్కడైతే బాగుంటుందో అక్కడ బాగుంటుందండి. ఇవాళ అమెరికానికి టెక్కీలే కదా, టెక్నాలజీ కదా, సాఫ్ట్వేరే కదా దానికి మూలం కూడా. సాఫ్ట్వేరే మొత్తం అక్కడ ఇన్నోవేషన్ అంతా అక్కడే వస్తుందని, మేధో సంపత్తి అంతా అక్కడ ఉంది, క్రీమ్ అంతా కూడా అని చెప్పి అంటున్నారు కదా. సో అయితే ఇలాంటి పరిస్థితుల్లో శాంసంగ్ కొన్ని లక్షల మంది ఉద్యోగాలను తొలగించడానికి రెడీ అయింది. 2023లో కూడా తొలగించింది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా బ్లూంబర్గ్ సర్వే ప్రకారం ఆ కంపెనీ ఇప్పుడున్నటువంటి ఉద్యోగుల్లో విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళు, అంటే దక్షిణ కొరియాకు సంబంధించినటువంటి సంస్థ శాంసంగ్, అది ఆస్ట్రేలియాలో, తర్వాత మిగతా చోట్ల, ఆస్ట్రేలియా కానీ కెనడా కానీ ఇట్లాంటి చోట్ల కొన్ని చోట్ల వాళ్ళ బ్రాంచులు ఉన్నాయి. వాళ్ళల్లో దాదాపు 150,000 మంది విదేశాల్లో ఉన్నారండి. అంటే నాన్ దక్షిణ కొరియా దేశాల్లో ఉన్నారు. వాళ్ళల్లో దాదాపు 150,000 మంది ఉన్నారు. వాళ్ళలో ఆల్మోస్ట్ 10% తొలగించడానికి ఆల్రెడీ ఫైల్ సిద్ధమైపోయింది. రేపు మాపు తీసేస్తారని అంటున్నారు. ప్రధానంగా చిప్ మెమరీస్ తయారు చేస్తుంది శాంసంగ్. హార్డ్వేర్కి సంబంధించి, హార్డ్వేర్ ప్లస్ సాఫ్ట్వేర్ సంబంధించి కొన్ని రిలేటెడ్ ఉంటాయి. సో ఆ సంస్థ ఇప్పుడు యాక్చువల్గా ప్రపంచవ్యాప్తంగా కూడా చిప్పులు మ్యానుఫ్యాక్చరింగు, హార్డ్వేర్ అనేది బాగా పాపులర్. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఏమంటున్నారు, రాబోయేటువంటి రోజుల్లో భారతదేశం మొత్తం చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారాలని చెప్పి అంటున్నారు. అందుకే ఇప్పుడు టీసీఎస్ కానీ వీటన్ని పెట్టుబడులు పెట్టేస్తున్నారు. మన ఈ మధ్య కూడా వేరే కంపెనీతో 150,000 కోట్లతోటి దాదాపుగా ఆయన గుజరాత్లో ఏదో ఒక దాన్ని ప్రారంభం కూడా చేశారు. ఇలాంటి సందర్భంలో శాంసంగ్ లాంటి పెద్ద సంస్థ ఉద్యోగాలు తీసేయడం అనేది టెక్కీలకు ఒక రకంగా అది జర్కిచ్చేటువంటి న్యూస్ అనుకోవాలి. ఇప్పుడు ఒకవైపు శాంసంగ్ ఏమో ఉద్యోగులు తీసేస్తుంది. దాదాపు 6,50,000, 7,00,000 మంది ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా దానికి ఉద్యోగులు. దాంట్లో దాదాపు లక్షల మందిని తీసేసిన పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు శాంసంగ్కి. సో ఇలాంటి పరిస్థితి కొన్ని కంపెనీల్లో ఉన్నాయి. ఇప్పటికీ కూడా ఇన్ఫోసిస్ చాలా మందిని బెంచ్ మీద పెట్టుంది. పెద్ద కంపెనీలు నేను చెప్పేది. యాక్సెంచర్ బెంచ్ల మీద పెట్టింది, కొంతమందిని తీసేశారు. టీసీఎస్ లాంటి కంపెనీ కూడా తీసేదానికి ఈ మధ్యకాలంలో అసలు ప్యాకేజీ, వాళ్ళు ఇచ్చినటువంటి ప్యాకేజీని
సోషల్ మీడియాలో పెట్టి ఇంత పెద్ద కార్పొరేట్ సంస్థ నెలకి 25,000 నుంచి 30,000 ఇవ్వడానికి ప్యాకేజీ ఇచ్చారని చెప్పి ఒక టెక్కి సోషల్ మీడియాలో వైరల్ అయింది. పెద్ద పెద్ద కంపెనీలే ప్యాకేజీలు కూడా ఎక్కువ ఇవ్వట్ల. మహా అయితే 3.5 lakhs 4 lakhs 4.5 lakhs లోపలే ఎక్కువ మందికి 80% పైగా ఎంప్లాయీస్కి 90% దాకా ప్యాకేజీలు అలానే ఉన్నాయి ఇయర్లీ అని చెప్పి వస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని కంపెనీలు ఇప్పుడు గూగుల్ కానీ లేదంటే అమెజాన్ కానీ ఇవన్నీ ఇప్పుడు అమెజాన్కి సంబంధించి తాజా న్యూస్ ఏంటంటే అసలు మేము వర్క్ ఫ్రమ్ హోమ్ చేయము, వర్క్ ఫ్రమ్ హోమ్లో చేస్తాము, మేము ఆఫీస్కి రాము అని చెప్పి వాళ్ళు అల్టిమేటం ఇచ్చారండి లేటెస్ట్గా అమెరికాలో ఉన్నటువంటి సిచ్యువేషను. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు ఐటీ సెక్టార్లో ఉండేటువంటి వాళ్ళు ఏంటంటే ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళ జీవన ఉపాధి కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటా. అందువల్ల వీళ్ళు ఉద్యోగం ఉంటే ఎంత పోతే అంత అన్నట్టుగా ఉంది వాళ్ళ వ్యవహారం. ఐటీ కంపెనీల పరిస్థితి వాళ్ళకి కూడా అర్థమైపోయింది. ఏ రోజైనా తీసేస్తారు, ఏ రోజైనా బెంచ్ మీద పెడతారు, ఏ రోజైనా పింక్ స్లిప్ ఇచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి అర్థమైపోయింది. దాంతో వాళ్ళకి ఆల్టర్నేటివ్ తయారు తయారు చేసి పెట్టుకున్నారు. అందుకే ఇప్పుడు అమెజాన్ లాంటి కంపెనీలు మీరు రండి ఆఫీస్కి వారానికి 5 రోజులు రమ్మంటే మేము రాము అని చెప్పి దాదాపుగా 90% ఉద్యోగులు రివర్స్ అయ్యారు అమెజాన్కి. ఇప్పుడు అసలు ఉద్యోగాన్ని వదులుకోవడానికి 80% రెడీగా ఉన్నారు. మరి అంతమంది ఉద్యోగాలను వదులుకుంటే అమెజాన్ కంపెనీ ఎట్లా నడుస్తుంది? కాబట్టి ఉద్యోగులు ఏం చెప్తే అది వినడానికి ఆ కంపెనీ ప్రస్తుతానికైతే ఓకే. కానీ ఎప్పుడైనా సరే ఆఫీస్కి రమ్మంటే మాత్రం వచ్చే పరిస్థితి లేదు. ఈవెన్ యాక్సెంచర్ కానీ లేదంటే టీసీఎస్ కానీ లేదంటే ఇన్ఫోసిస్ కానీ వీళ్ళు కూడా ఆఫీసులకి తీసుకురావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలకి అయితే సొంత భవనాలు ఉన్నాయి, సొంత ఆఫీసులు ఉన్నాయి, అవన్నీ చేస్తున్నారు. కానీ చాలా స్టార్టప్లకి ఆఫీసులు లేకుండా మెయింటైన్ అవుతుంది. ఆఫీసులు లేకుండానే వర్క్ ఫ్రమ్ హోమ్ తోటి ఎంప్లాయీస్తో ఉద్యోగాలు చేయించుకుంటున్నారు. వాళ్ళకి కావాల్సింది ప్రొడక్టివిటీ ఉందా లేదా అని చూసుకోవాలి. ఎంప్లాయీ అని అతను ఎక్కడ చేస్తుంది, నీకు ఇంట్లో చేస్తుంది, ఆయన తోటలో చేసుకుంటే ఏంటి, ప్రొడక్టివిటీ ఇస్తున్నాడా లేదా అనేది ఇంపార్టెంట్. అలా కాకుండా వీళ్ళందరినీ గవర్నమెంట్ మానిటర్ చేస్తుంది. కార్పొరేట్ కంపెనీలని, మల్టీనేషనల్ కంపెనీలని కార్పొరేట్ వాళ్ళు తీసుకురండి, అందరిని నేడు పెట్టండి, హైదరాబాద్లో పెట్టండి, బెంగళూరులో పెట్టండి, లేదా ఢిల్లీలో పెట్టండి, ముంబైలో పెట్టండి, లేదంటే రెవెన్యూ తగ్గిపోతుందని ఇలాంటి ప్రెజర్స్ చేస్తున్నారు. దాంతో వీళ్ళు ఆఫీసులు రమ్మంటున్నారు. లేదంటే వర్క్ ఫ్రమ్ హోమ్కి అన్ని కంపెనీలు ఇష్టపడ్డాయి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోమంటున్నాయి. కానీ ప్రభుత్వాల ఒత్తిడి దెబ్బకి వీళ్ళు ఆఫీసులు రమ్మంటున్నారు. సో అమెజాన్ కూడా అమెరికా లాంటి దేశంలో అమెజాన్ మీద రివర్స్ అయ్యారు ఉద్యోగులు. సో ప్రపంచవ్యాప్తంగా కూడా ఐటీ సెక్టార్లో ఉండేటువంటి ఉద్యోగులు రివర్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అందుకే వాళ్ళు ముందుగానే ప్లాన్ ప్రకారం వాళ్ళు ఆల్టర్నేటివ్ ఉపాధి అవకాశాలు చూసుకున్నారు. ఇప్పుడు శాంసంగ్లో కూడా ఇప్పుడు లక్షల ఉద్యోగాలు తీసేయడానికి సిద్ధపడుతున్నారు. శాంసంగ్ లాంటి కంపెనీ నీకు లక్షల ఉద్యోగాలకి తీసేయడానికి సిద్ధపడుతుందని అంటే రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా టెక్కీలకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండేటువంటి అవకాశం ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి కంప్లీట్గా అసలు మార్చేస్తుందని అంటున్నారు. ఈ ఐటీ అనేది లాంగ్ రన్లో ఉండదు, ఇంకొక మహా అయితే బాగా ఉంటే 10 సంవత్సరాలు అంతకు మించి ఉండదు అని చెప్పి ఒక అంచనా వేస్తున్నారు. ఇప్పుడు ఆర్థికవేత్తలు కానీ లేదంటే ఈ సాంకేతిక నిపుణులు కానీ వీళ్ళందరూ కూడా అసలు మరొక ఎండ్లోకి వెళ్ళిపోతాము, అంటే మరొక ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నాము, ఇవన్నీ ఉండవు అని చెప్పి అంటున్నారు. సో ఈ 10 సంవత్సరాలు రాబోయేటువంటి రోజులు ఇంకా ఐటీ సెక్టర్ కొంత గడ్డు కాలం అని చెప్పి చెప్పొచ్చు మనం. థ్యాంక్ యూ సార్.